నమస్తే వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. మనకి రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో రాబోయే రోజుల్లో అంటే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి సీట్లు తగ్గే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దానికి సంబంధించిన అప్డేట్ ఇది. ఎందుకు అంటే సరైన ప్రమాణాలు పాటించకపోతే ప్రతి సంవత్సరం కూడా అక్కడ చెకింగ్స్ చేస్తూ ఉంటారు. వాటిలో ప్రమాణాలు పాటించట్లేదు, బయోమెట్రిక్ సరిగా లేదు, కావాల్సినంత స్టాఫ్ లేరు, ఫెసిలిటీస్ లేవు అని గనక ధృవీకరించుకుంటే సీట్లు తగ్గించేసి బ్రాంచెస్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కాలేజ్ పర్మిషన్ కూడా రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి వార్త ఇది కూడా. హైదరాబాద్ పరిధిలోనండి మొత్తం 12 ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ల కోత, సీట్లు 1200 వరకు తగ్గబోతున్నాయంటూ వార్త ఇది. జేఎన్టీయు హైదరాబాద్ పరిధిలోని దాదాపు 12 కళాశాలల్లో సీట్లకు కోత పడే అవకాశం ఉంది. ఆ వర్సిటీ పరిధిలో 137 కాలేజీల్లో తనిఖీలు చేసి ఆచార్యుల బృందాలు నివేదికలు సమర్పించాయి. వాటిల్లో 44 చోట్ల ఎటువంటి లోపాలు లేవట. మిగిలిన 89లో అధ్యాపకుల కొరత, ప్రిన్సిపళ్లకు తగిన అర్హతలు లేకపోవడం తదితర లోపాలపై వర్సిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కళాశాలలు ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను వివరిస్తూ సమాధానాలు పంపించాలి. వాటిపై అప్పీలేట్ కమిటీ మంగళ, బుధవారాల్లో విచారణ జరిపించింది. చివరకు 12 కళాశాలల్లో కొందరు అధ్యాపకుల బయోమెట్రిక్ హాజరు లేకపోవడం, బ్రాంచీలు సీట్లు తగ్గించాలని కమిటీ వర్సిటీకి సిఫారసు చేసింది. సాధారణంగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి పర్మిషన్ ఒకసారి వచ్చింది అనుకోండి, కాలేజ్ ఇంజనీరింగ్ అనే కాదు, ఏ కాలేజ్ అయినా లేదంటే ఎంబీబీఎస్ కాలేజ్ అయినా కానీ ఒకసారి పర్మిషన్ వస్తే దాన్ని పర్మనెంట్గా అలాగే ఉంచరు. హయ్యర్ అథారిటీస్ ఉంటాయి, అవేం చేస్తూ ఉంటాయంటే మానిటరింగ్ చేస్తూ ఉంటాయి. సో ప్రతి సంవత్సరం వచ్చి చెక్ చేయడమో లేదంటే సడన్గా వచ్చి చెక్ చేయడమో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ కావాల్సిన స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారా లేదా, సో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు 133 కాలేజెస్లో ఏం జరిగిందంటే 89 కాలేజెస్లో సరైన ప్రమాణాలు పాటించట్లేదు. ఏవైతే గైడ్ లైన్స్ ఉంటాయో ఆ గైడ్ లైన్స్కి విరుద్ధంగా అక్కడ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ లోపాలు అయితే గుర్తించారు. సో మొత్తం బ్రాంచ్ తొలగించడం కానీ లేదు అంటే సీట్లు తగ్గించడం కానీ ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్కలాగా పనిష్మెంట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక్కొక్క బ్రాంచ్కి 60 సీట్లు మాత్రమే, అంటే ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్నాను, ఒక్కొక్క బ్రాంచ్కి 60 సీట్లు మాత్రమే ఉండాలి. సిఎస్సి లాంటి బ్రాంచెస్ అయితే 120 కూడా ఓకే, అంటే కాలేజ్ బట్టి ఓకేనా. దానికంటే ఎక్కువ చేయాల్సి వస్తే కనుక 2 క్లాస్ రూమ్స్కి కొంతమంది పర్మిషన్ ఇస్తుంటారు, అంటే కొన్ని కాలేజెస్కి మాత్రమే, అన్ని కాలేజెస్కి అలాంటి పర్మిషన్స్ ఇవ్వరండి. మ్యాక్సిమం సీట్ కెపాసిటీ వచ్చేసి 60 సీట్లు మాత్రమే. 60 సీట్ల కంటే ఎక్కువ సీట్స్ కనుక ఇచ్చిందనుకోండి కాలేజ్, తనిఖీల్లో కనుక అది బయటపడితే సీట్లు కూడా తగ్గిస్తారు, బ్రాంచ్ కూడా తీసే ప్రమాదం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అవ్వాల్సిన ఫిల్లింగ్, ఇప్పుడు 60 సీట్లు అన్నాను కదా, 60 సీట్లు కాకుండా 20 సీట్లు అయినాయి, లేదంటే 15 మందే విద్యార్థులు జాయిన్ అయ్యారు. సో నెక్స్ట్ ఇయర్ ఆ బ్రాంచ్ అక్కడ ఉండే అవకాశం లేదు, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే కాలేజ్ కెపాసిటీ కూడా ఓకే, స్ట్రెంత్ కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. అలాంటి సందర్భంలో కాలేజ్కి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది, ఓకేనా. రైట్, ఇక దీనివల్ల మొత్తం 1000 నుంచి 1200 వరకు సీట్లు తగ్గే అవకాశం ఉందని సమాచారం. అయితే తుది నిర్ణయం వర్సిటీ వైస్ ఛాన్సలర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి ఇంకా వైస్ ఛాన్సలర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనకి ఇంకా తెలియదు, చూద్దాం ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో. హైదరాబాద్ పరిధిలో మొత్తం ఎన్ని సీట్లు ఏ బ్రాంచెస్ తొలగిపోతున్నాయో ఏ కాలేజ్లో అనేది రిలీజ్ అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.